గాక. మరి ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ప్రేమతో ఆహ్వానించిన పేరులో వారి కుటుంబానికి కూడా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మరి ఈరోజు ముఖ్య వర్తమానికులుగా మన మధ్య దేవుని సేవకులు మరి అబ్రహాం అన్న గారికి కూడా ప్రత్యేకంగా మరి ఈ దినం ఈ విధంగా మనం కూడుకునే ఉద్దేశం, రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఆదరణ, రెండవది సేవకుల సమావేశం కూడా. మరి సేవకులకు సంబంధించినటువంటి సందేశాన్ని దేవుని దాసులు అబ్రహాం అన్న గారు మనకు అందిస్తారు. కుటుంబానికి కావలసిన, అలాగే బంధువులకు కావలసిన ఆదరణకరమైన కొన్ని మాటలు ఈ సమయంలో మరి మీతో పంచుకోవాలని మరి నాకు సమయం ఇవ్వబడి ఉండగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని వచనాలు ఆలోచన చేద్దాం. దైవ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం చదువుదాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. హేమానీయుడైన ఎలీఫజు, నూనీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని తోచలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాగా అత్యధికముగా ఉండేదని గ్రహించి ఎవరు అతనితో ఒక మాట పలుకగా రేయి మొదలు 7 దినములు అతనితో కూడా నేలలో కూర్చుండేవి. చిన్న మాట. దైవ తండ్రి, పరిశుద్ధుడా వందనాలు. చదవబడిన లేఖనాన్ని బట్టి మాతో మాట్లాడండి. ఈ కుటుంబానికి కావలసిన ఆదరణకరమైన మీ వాక్కులను మీరు అందించి మా హృదయాలు సంధించమని సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, మనం చదువుకున్నటువంటి ఈ వచనాలు మనకు బాగా తెలిసినవే. మనం సేవకుడు ఉన్నాము కనుక ఇవి మనం ఎరుగని విషయాలేమి కాదు. కానీ ఈ సందర్భానికి మరి అవసరమైనటువంటి వచనంగా మనం దీన్ని చదువుకున్నాం. ఇక్కడ యోబు తన కుటుంబాన్ని పరామర్శించడానికి, వారి బాధలో, వారి కష్టంలో ఓదార్చడానికి, సానుభూతి తెలపడానికి అతని అతని స్నేహితులు వచ్చినట్లుగా ఈ భాగంలో మనం చదువుతాం. ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనే ముగ్గురు స్నేహితులు చాలా దూరం నుంచి యోబు కష్టంలో ఉన్నాడని, శ్రమలో ఉన్నాడని, నష్టపోయి ఉన్నాడని, కుమారులను కుమార్తెలను కోల్పోయిన వాడిగా ఉన్నాడని, ఆస్తి పోయి ఆరోగ్యం పోయి చాలా దురవస్థలో ఉన్నాడని ఆదరించి పరామర్శించి ఓదారుతాము అనేటువంటి ఉద్దేశంతో మరి వారు యోబును దర్శించడానికి వచ్చారు. ఇది మనం చదువుతున్న ఈ భాగం. ఈ దినం కూడా మరి ఆదరణ కూడిక, ఆదరించడానికి మనం అందరం చేరి వచ్చాం. ఎందుకంటే ఈ కుటుంబంలో గత దినాల్లో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. మరి ఇప్పుడు యోనాతాను గారి యొక్క తండ్రిగా వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోగా మరి కొంత వేదన, దుఃఖం, కన్నీరు కుటుంబాలు లేకపోలేదు. భర్తను కోల్పోయిన భార్యగా ఇమాము గారు ఉన్నారు. అలాగే తండ్రిని కోల్పోయినటువంటి కుమారుడుగా యోనాతానుగా, అలాగే కుమార్తెలు, వారందరూ కూడా కోల్పోయిన వారు, బంధువులు, రక్త సంబంధికులు, వారిలో ఒక సభ్యుణ్ణి కోల్పోయినటువంటి పరిస్థితి. మరి ఈ దుఃఖములో, శోకములో, కన్నీటిలో, బాధలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఓదార్చడానికి, ఆదరించడానికి ఆనాడు యోబు స్నేహితులు ఎలాగైతే వచ్చారో మనమందరం కూడా ఇక్కడ సమావేశమైంది వారిని కొంత ఆదరణ కలుగు చేయడానికి, వారిని ఓదార్చడానికి.
వాస్తవానికి మనం చదువుకున్న వచనాలు మనం తర్వాత వెళ్తే ఆదరించుదాము, పరామర్శ చేద్దాం, ఓదారుద్దామని వచ్చారు. కానీ యోబుకు తాను కలిగి ఉన్న శ్రమ కంటే వీళ్ళ మాటల ద్వారా ఇంకా ఎక్కువ శ్రమ కలిగింది. ఆదరణ ఓదార్పు కలగకపోగా ఎక్కువ శ్రమ, బాధ, కష్టాన్ని యోబుకు కలుగు చేశారు వాళ్ళు. సరే, ఆ అంశం కాదు మనది. వారు ఏ విధంగా ఓదార్చడానికి వచ్చారో అలాగూ మనం కూడా కొంత ఓదార్పు, ఆదరణ వారికి అందించడానికి మనం వచ్చాం. అయితే చాలా సంగతులు, చాలా విషయాలు ఇందులో ఉన్నను. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా నాకు ఇవ్వబడిన సమయం లోపుగా ముగించేందుకు ప్రయత్నం చేస్తూ కొన్ని విషయాలు తీసివేసి కొన్నిటిని కుదించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనము క్రొత్త నిబంధనలో ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము వచనం 6. ఆదరించడానికి మనం వచ్చాం, మంచి విషయమే. అయితే ఈ కుటుంబానికి ఆదరణ కలిగజేసేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. దీనులను ఆదరించు దేవుడు చాలా. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ వారు ఆదరించబడిన విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. తీతును కొరింథీ సంఘస్థుల దగ్గరకు పంపించి వారి విషయాలు, యోగక్షేమాలు, పరిస్థితులన్నిటినీ కూడా తెలుసుకొని రమ్మని పంపించగా తీతు వచ్చి వారికి చెప్పిన వివరాలను బట్టి వారు ఆదరించబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నారు, దేవుడు ఆదరించాడు కదా. 7:6 దీనులను ఆదరించు దేవుడు. ఆదరించేవాడెవరు కదా? ఎలీఫజు, బిల్దదు, జోఫరు యోబును ఆదరిద్దాం, ఓదారుద్దామని వచ్చారు. కానీ వాళ్ళ మాటల ద్వారా యోబుకు ఓదార్పు, ఆదరణ కలగలేదు. మనం కూడా రావడం మంచిదే. కొన్నిసార్లు మన మాటలు వాళ్ళకు ఓదార్పుని ఇవ్వకపోవచ్చు, ఆదరణ కలుగ చేయకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నప్పుడు ఒక పక్క విషాదంలో ఉంటారు, శ్రమలో ఉంటారు, బాధలో ఉంటారు, కష్టంలో ఉంటారు. ఈలోపు బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, అసలే విషాదంలో ఉంటే వారి మాటలు ఉంటాయి కొన్ని, ఆ మాటలు మరింత విషాదానికి గురి చేస్తాయి కదా. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. అలాగూ ఇలాగూ అని చెప్పి కదా వాళ్ళను నానా రకాలైన మాటల చేత బాధ పెట్టేటువంటి సందర్భాలు చాలా చోట్ల మనం గమనిస్తూనే ఉంటాం. కాబట్టి మనుషులుగా, వ్యక్తులుగా ఎవ్వరూ కూడా ఓదార్పును ఇవ్వలేరు ఏ విధంగా. కానీ ఓదార్చేవాడు, ఆదరణ చూపించేవాడు దేవుడు మాత్రమే. ఏ మనుషులను బట్టి ఆదరించబడలేము మనం, కానీ దేవుడు ఆదరించేవాడు. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, దేవుడు ఆదరించాడు, దీనులను ఆదరించు దేవుడు. దీనులకు ఆదరణ కలుగజేసేవాడు ఎవరట? దీన దశలో, దురవస్థలో, శ్రమలో, బాధలో, కన్నీటిలో ఉన్నప్పుడు ఓదార్చేవాడు, ఆదరించేవాడు దేవుడే. అలాగైతే ఆదరించే దేవుడు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట కొరింథీ పత్రికలోనే 1వ అధ్యాయం చూడండి, 2వ పత్రికలో 1వ అధ్యాయము వచనం 4లో కూడా మనం చూస్తే, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరిస్తున్నాడు. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరిస్తున్నాడు. దీనులను ఆదరించేవాడు. మా శ్రమలో, మేము శ్రమలో ఉంటే మమ్మల్ని ఆదరించాడు. ఆదరించే దేవుడు అని జ్ఞాపకం చేస్తూ ఆయన మమ్మను ఆదరణతో చూశాడు, మమ్మల్ని ఆదరించాడు. ఇక్కడ ఒక మాట ఉంది, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో అయితే ఆదరించాడో ఆ ఆదరణను బట్టి
దానిని ఆధారం చేసుకొని ఇదిగో ఎలాంటి శ్రమలో ఉన్న వారినైనా కూడా ఆదరించడానికి, ఓదార్చడానికి ప్రభు ఆదరణ మాకు ఉపయోగపడింది. ఈ మాటను నేను ఇలా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు ఆదరించాడు కాబట్టి మేము కూడా మావలే శ్రమలో ఉన్న వారిని ఆదరించగలుగుతున్నాము. నిజమే, ఆదరించేవారు ఎవరు కదా? భౌతికంగా ఈ లోకంలో శరీర సంబంధం ఎవరు ఆదరించలేరు. కానీ దేవుని ఆదరణ అనుభవించిన వాళ్ళు ఉంటారే, దేవుని యొక్క ఓదార్పును పొందుకున్న వాళ్ళు ఉంటారే, ఖచ్చితంగా వారు కదా దేవుని బట్టి, దేవుని ఆదరణ బట్టి ఆదరించగలుగుతారు. ఈ పరిస్థితుల్లో ఎవరు మనల్ని ఆదరించేవారంటే శరీర సంబంధులు ఎవరు రారు కదా. వాళ్ళు రకరకాలైన ఆంక్షలు పెడతారు, కట్టడలు పెడతారు, ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ ఆత్మ సంబంధులైతే కదా, దేవుని పిల్లలైతే ఈ పరిస్థితుల్లో నిలబడేది వాళ్ళే. మన రక్త సంబంధికులు ఎవరు మన పక్షాన్ని నిలబడకపోవచ్చు, బంధువర్గం ఎవరు మనతో కూడా మనకు సహకారంగా నిలబడకపోవచ్చు, కానీ దేవుని పిల్లల సహవాసం మనకు ఆదరణ కలుగ చేస్తుంది. ఇది ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని ఆదరించాడు, ఆ ఆదరణ బట్టి మేము కూడా ఇతరులకు ఆదరణగా ఉన్నాము. అందుకనే దేవుని చేత ఆదరించబడిన వారు మాత్రమే ఇతరులను ఆదరించే మనసు కలిగి ఉంటారు. దేవుని చేత ఆదరించబడిన వారే ఇతరులను ఆదరించగలిగే వారుగా ఉంటారు. అవును, దాటిపోదాం, సమయాన్ని మనం వినియోగించుకున్న నిమిత్తమై. అయితే ఈరోజు ఈ కుటుంబానికి ఆదరణ దేవుని పిల్లల సహవాసమే వారికి ఆదరణ. అందుకొరకే ఈ విధంగా దేవుని సేవకులను, దేవుని పిల్లలను వారు సమకూర్చుకున్నారు. బహుశా ఈ కూడికలో వారి బంధువులు, రక్త సంబంధికులు ఇంకా ఒకవేళ రాలేదని, కానీ ఆదరించేందుకు ముందస్తుగా కదా చేయూతనిచ్చింది, సహకారం ఇచ్చింది దేవుని పిల్లలు మాత్రమే కదా, దేవుని పిల్లలు మాత్రమే. రండి, నేను ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదరణ గురించి 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 68వ కీర్తనలో 5వ వచనంలో కుటుంబానికి ఒక ఆదరణకరమైన మాటను నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 68వ కీర్తన చరణం 5 చూడండి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు పేదవాళ్ళకు న్యాయకర్త అయి ఉన్నాడు. చాలండి. తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉండి ఆదరిస్తున్నాడు. ఎందుకంటే తండ్రిని కోల్పోయిన కుమారుడు యోనాతాను, వారికి దేవుడే ఆదరణ, దేవుడు ఆదరించాడు. తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉండి ఆదరిస్తాడు. భర్తను కోల్పోయిన మరి స్త్రీగా, భార్యగా వారి తల్లిగారు ఉన్నారు ఇమామి గారు, తనకు కదా వేదవారాండ్రకు ఆయన న్యాయకర్తగా ఉండి ఆదరిస్తున్నాడు. ఆయన న్యాయము చేసేవాడు. అవును, అలాగైతే పిల్లలను, తల్లిని ఆదరించేవాడు దేవుడే. ఈరోజు ఈ కుటుంబాన్ని ఆదరించగలిగిన వాడు దేవుడే. మనము ఈ సమయంలో, ఈ క్షణంలో, లేకపోతే ఈ రోజు మాత్రం ఉంటాం, కానీ ఎల్లకాలం వారితో ఉండేది దేవుడే. దేవుని ఆదరణ వారికి అవసరం. అయితే ఒక 3 మాటలు చెప్తానన్నాను కదా. ఆ 3 మాటల్లో మొదటిది యెషయా గ్రంథము 66వ అధ్యాయము వచనం 13 చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం వచనం 13. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. చాలా పిల్లలను ఆదరించేవాడు ఆయన తండ్రిగా ఉంటాడు. విధవరాండను ఆదరిస్తాడు, న్యాయకర్తగా ఉంటాడు. మరొక మాట ఉంది కదా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే భరించువాడు, పోషించువాడు, సంరక్షించువాడు, సహకారంగా ఉండేవాడు. దేవుడే సహకారిగా ఉంటాడు, పోషకుడుగా ఉంటాడు, సంరక్షకుడుగా ఉంటాడు విధవరాండ పక్షంగా. ఇదిగో తల్లిగా, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా, తల్లిగా తన పిల్లలకు తండ్రిగా, భార్యకు భర్తగా,
అలాగే పిల్లలకు తల్లిగా ఉండి ఆదరించేవాడు ఆయనే. అయితే ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? యెరూషలేములోనే, అనగా దేవుని సన్నిధానంలో కదా, దేవుని మందిరములో ఆదరణ. ఈరోజు ఆదరణ కోరుకోనేది, ఆదరణ మనకు దొరికేది, మనం ఆదరించబడే స్థలం ఏదంటే యెరూషలేము, అనగా దేవుని సన్నిధి, దేవుని మందిరం. నీ మందిరములోని మేలు చేత తృప్తి పొందుదుము. అవును, దేవుని మందిరములో ఆదరణ ఉంది, దేవుని సన్నిధిలో ఆదరణ ఉంది. ఎందుకంటే ఆదరించేవాడెవరు? దేవుడే. దేవుడే మమ్మను ఆదరించాడు, దేవుడే మమ్మను ఆదరించాడు. దీనులను ఆదరించు దేవుడు. ఆయన ఎక్కడ ఆదరిస్తున్నాడు? ఆయన ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధానంలో దొరుకుతుంది, దేవుని మందిరములో కదా, యెరూషలేములోనే మీరు ఆదరించబడదు. మొదటి మాట, ఈ కుటుంబానికి మాత్రమే కాదు మనకైనా ఆదరణ దొరికే స్థలం దేవుని మందిరం, దేవుని సన్నిధే. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇందాక మనం చదువుకున్నదే, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు మా శ్రమ అంతటిలో ఇక్కడ వారంటున్నారు, దేవుడు మమ్మల్ని ఆదరించాడు, మేము శ్రమలో ఉన్న వారిని ఆదరిస్తున్నాం. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ ఆదరణ ఏ విధంగా జరుగుతుందంటే సహవాసము ద్వారా కదా, సంఘముతో సహవాసం, సహోదరులతో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంటే దేవుని పిల్లల దగ్గర ఆదరణ జరుగుతుంది. ఆదరించే దేవుడు ఆయన మందిరమునే తన ఆదరణను కలుగజేస్తాడు. అంతేకాదు ఆయన పిల్లల ద్వారా కదా, అవరంటున్నారు దేవుడు మమ్మల్ని ఆదరించగా ఆ ఆదరణను బట్టి ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను మేము ఆదరించగలుగుతున్నాము. అట్లయితే సహవాసములో ఆదరణ ఉంది. ఒకటి సంఘములో కదా, సంఘములో ఆదరణ, మందిరములో ఆదరణ. రెండవది సహవాసములో ఆదరణ, దేవుని పిల్లల సహవాసం ఆదరణను కలుగు చేస్తుంది. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వచనం 18. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చాలండి. మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. అంతకుముందు పౌలు ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పాడు. 13వ వచనంలో ఆ విషయాలు మనకు కనబడతాయి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడవద్దు. మనకు నిరీక్షణ ఉంది. అదేమంటే ప్రభువునందు నిద్రించినటువంటి వారు, మృతి పొందిన వారు మరలా తిరిగి లెగుస్తారు. ప్రభు వచ్చినప్పుడు ఆయన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. కాబట్టి మనం దుఃఖపడొద్దు. వారితో పాటు కలిసి మనం ఏకముగా ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాము అనే కొన్ని ఆదరణకరమైనటువంటి మాటలు, ఉపదేశం, వాక్యాన్ని వారికి చెప్పి ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోండి అని చెప్పారు. ఏ మాటలు? ఈ మాటలు అంటే ఏ మాటలు? దేవుని వాక్యము మాటలు. అలాగే ఇక్కడ ఇలా చెప్పండి, దేవుని వాక్యము చేత ఆదరణ. దీన్ని మనము వరుసగా ఇలాగ చెప్పుకోవాల్సి వస్తే సంఘములో ఆదరణ, రెండవది సహవాసములో ఆదరణ. ఇక్కడ ఈ వాక్యానికి ఇలా చెప్తాం, సత్యవాక్యము ద్వారా ఆదరణ. సత్యవాక్యము ద్వారా ఆదరించబడతాం. ఈ మాటల చేత మీరు ఆదరించుకోనండి. ఆదరించండి అంటే వాక్యము చేత మనకు ఆదరణ. ఆదరించు దేవుడు సంఘమును ఆదరిస్తాడు. ఆదరించే దేవుడు సహవాసము ద్వారా ఆదరణ కలుగు చేస్తాడు. ఆదరించే దేవుడు తన సత్యవాక్యము ద్వారా, అదే కదా వంశవతుడు, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. సత్యమై ఉన్న దేవుని వాక్యము మన హృదయాల్లో ఆదరించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ దినం ఈ కుటుంబ ఆదరణ కూడికలో చేరరాగా
ఈ కుటుంబానికి, ఒకవేళ కూడిన మనకు కూడా ఏ పరిస్థితుల్లోనైనా, ఏ శ్రమలోనైనా ఆదరణ కలిగించేవాడు దేవుడే. అయితే ఆయన ఆదరణ, చాలా సంగతులు ఉన్నాయి కానీ ఒక 3 విషయాలే నేను జ్ఞాపకం చేశాను. 7 మాటలు కూడా మనం చెప్పుకోవచ్చు కానీ సమయం లేదు. ఈ 3 విషయాలు, ఒకటి సంఘములో ఆదరణ, రెండవది సహవాసంలో ఆదరణ, మూడవది సత్యవాక్యములో ఆదరణ. ఆ విధంగా దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించి, ఓదార్చి, బలపరిచి, ధైర్యపరచును గాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.